తాగిన తర్వాత అల్లరి పెట్టేయడం లేదంటే అరుచుకోవడం అనేది ఆ వ్యక్తికి అలవాటైపోయింది. ఇంక రోజు ఉన్న రాద్ధాంతమే కదా అంటే అని చెప్పు నోరు మూసుకొని ఉండడం అనేది ఫలంలో ఉండేటువంటి అనుభవం అది. అంతేగాని ఆయన అరుస్తున్నాడని చెప్పి ఆయన తిడుతున్నాడని చెప్పి నువ్వు నోరు వేసుకుని పడిపోయావు అనుకో, నీకు లోకానికి పెద్ద తేడా ఏం లేదు. అవునా కదా చెప్పండి. కొంతమంది భార్యలు చేతులారా నోరు ఆధీనంలో అదుపులో ఉంచుకోలేక చాలాసార్లు దేవుని అవమానపరిచేటువంటి రీతిలో కనబడతా ఉంటారు. అప్పుడప్పుడు జరిగిన ఇలా అంటున్నానని ఏం అనుకోకండి. ఇప్పుడు తాగేటువంటి భర్తలు ఉంటారు. ఎందుకు ఉంటారు? బోల్డ్ కుటుంబాల్లో ఉంటారు మార్పు లేని భర్తలు. భార్య అయితే రక్షించబడుతుంది, భార్య అయితే బాప్తీసం తీసుకుంటుంది, భార్య అయితే నిశ్శబ్దంగా దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటుంది. కానీ భర్తకు మార్పు రాలేదు. ఇంకా ఏమో దేవుడు టైం తీసుకుంటున్నాడేమో, ఏదైనా ఉద్దేశం ఉందేమో. ఆ భర్తకి మార్పు రాలేదు. రోజు తాగనని చెప్పి మళ్ళీ చాలా మంచోడే దేవుడండి బాబు అంటది ఇదే పిల్లం మళ్ళీని తాగా